నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఆ ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నేడు, రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. రీచ్ దిస్ తమిళనాడు అండ్ శ్రీలంక కోస్ట్ చేరువలో అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం ఇటు దక్షిణ కోస్తాలోను, రాయలసీమలోను ఒక మాసలుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ చూస్తే ఈ నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాలు కూడా ఒకటి చోట్ల భారీ వర్షాలు, అలాగే రేపటికి చూస్తే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ 4 జిల్లాలకు కూడా ఒకటి 2 చోట్ల భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం, ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్ర వరకు చూస్తే అది చాలా స్వల్పంగా ఉంటుంది. 2 చోట్ల ఒక మాసం వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ఈదురుగాల ప్రభావం కొంత మేర కొంచెం మేర వరకే ఉంది. ఇది దక్షిణ కోస్తా అటు ఉత్తర కోస్తా, కానీ మత్స్యకాలకు మట్టుకి ప్రస్తుతం వరకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. విండ్ మోడరేట్ ఒక అరౌండ్ 30 to 40 km/h వరకు విండ్ అండ్ ఈ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఛాన్స్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మత్స్యకారులకు మట్టుకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు.